నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. ప్రైవేట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ప్రైవేటు వ్యక్తులకి, పెట్టుబడిదారులకి పండగే పండగ. ఆంధ్రప్రదేశ్లో ఏది కావాలంటే అది ప్రైవేటు పరం చేసేస్తారు. ఆయన ఎడాపెడా చక్కగా పంచుకుంటారు, పంచుకు తినేసేయచ్చు. మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నారు. దానికి ఆరోగ్య శాఖలో ఆల్రెడీ 108, 104 సేవలు వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకే దోనేపూడి పవన్ కుమార్ అనేటువంటి భవ్య హెల్త్ సర్వీసెస్ కి ఆల్రెడీ కేటాయించేశారు. దాని సర్వీసెస్ ఎలా ఉంటాయి అనేది జనాలకి త్వరలోనే తెలుస్తుంది. అది చాలదన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ మరొక భారీ కాంట్రాక్ట్ కూడా తెరదీశారు. ఈ సిటీ స్కాన్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా చేయాలి సార్. ఇవన్నీ అంశాలు ఇప్పుడు ప్రధానంగా మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే, ఇప్పటికే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి అని చెప్పని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు జనాలు. కానీ భవిష్యత్తులో అతి త్వరలోనే మరింత షాక్ కొట్టేటువంటి వార్త ఒకటి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే, అసలు ఈ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల డిస్కంలు గోల ఇదంతా మనకెందుకు, ఒకవైపు అప్పుల ఊబిలో మనం కూరుకుపోతున్నాం కాబట్టి దీన్ని చక్కగా మొత్తం అంతా కూడా ప్రైవేటు పరం చేసేసేద్దాం అని చెప్పని దేశంలోనే ఒక ఆలోచన అనేటువంటి దానికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే వాళ్ళకి కావలసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ దీన్ని ఆంధ్రప్రదేశ్తో సహా ఇప్పుడు ఇది చేయబోతున్నారు. చేసినట్టు ఎందుకని, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల కోసం అని చెప్పని 2.2 లక్షల కోట్ల, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి, 2.2 లక్షల కోట్ల బెయిల్అవుట్ ప్యాకేజీని అనౌన్స్ చేసి ఆ తర్వాత దీన్ని ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి దానికి ఒక ఆలోచన రూపుదిద్దుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఇది మనం చెప్తుంది కాదు. ఎన్డీటీవీ ప్రాఫిట్ డెస్క్ నివేదిక ఇది. ఒక ఎన్డీటీవీ ప్రాఫిట్ న్యూస్కే కాదు, ఈ బిజినెస్ వాణిజ్య సంస్థలకు సంబంధించినటువంటి టీవీల్లో వాటిల్లో కూడా ఈ వార్తలు చాలా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి మాట. సో వీళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా చూసుకుంటే, ప్రముఖ ఆర్థిక సంస్థల నివేదిక ప్రకారం భారతదేశంలోని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే డిస్కమ్లు భారీ అప్పులు నష్టాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1,00,000 కోట్ల కంటే ఎక్కువ, కొన్ని నివేదికల ప్రకారం ఇది 2.2 లక్షల కోట్లు లేదా $12 బిలియన్ దాకా ఉందని చెప్పని దీన్ని బెయిల్అవుట్ కోసం అని, ఈ ప్యాకేజీ కోసం అనేది ఆలోచిస్తా ఉంది. ఇది ఇలా ఉంటే దీర్ఘకాలంగా నష్టాల్లో ఉన్నటువంటి ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర డిస్కమ్లన్నిటినీ కూడా ఆర్థికంగా పటిష్టం చేసి ఆ తర్వాత వీటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలి అనేటువంటిది ఆలోచన. రిటైలర్లకి ఈ 7.08 లక్షల కోట్ల నష్టాలు, 7.42 లక్షల కోట్ల బకాయిల అప్పులు వీళ్ళు ఉన్నారంట పాపం. కాబట్టి ఇది వీళ్ళకి బెయిల్అవుట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దీని మీద కన్నేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది మీరు ఈజీగానే ఊహించవచ్చు. ఏ ఆదానినైతే సెకీకి సంబంధించిన దాంట్లో ఇష్టారాజ్యం కింద చెప్పించి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని లింకు పెట్టి మాట్లాడారో, ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆయన పేరు కూడా దీనికి తెర మీదకి వస్తా ఉంది. ఇటు రిలయన్స్ కంపెనీ, అటు టాటా, ఇటు ఆదాని. సో ఖచ్చితంగా ఆదానికి అగ్రతాంబూలం ఉంటుందనేటువంటిది తెలిసినటువంటి మాటే. కాబట్టి రేపు గనక వీళ్ళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇది వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ ఆదాని పవరో, రిలయన్స్ పవరో, టాటా పవరో, టోరెంట్ పవరో ఇలాంటి ప్రైవేటు సంస్థల చేతుల్లోకి రాష్ట్ర డిస్కమ్లు కనుక వెళ్ళినట్టయితే, అయితే సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా ఇచ్చేస్తామని చెప్పట్లా. ఏం చెప్తున్నారంటే, వాళ్ళు కొన్ని ఇవి కూడా నిబంధనలు కూడా విధించారు. మీకు 50% ఉండాలి, తర్వాత ఇలా ఉంటాయి అని చెప్పని, తర్వాత ఏంటంటే ఆర్డిఎస్ఎస్ లాంటి సంస్కరణలకు సంబంధించి కొన్ని ప్రొసీజర్స్ ఇవన్నీ చెప్పారు. కానీ మన వాళ్ళకు అసలు అవకాశం వస్తే దాన్ని చాలా ఉదారంగా కూడా ఇస్తారు. కాబట్టి రేపు దీనివల్ల ఏమవుతుందంటే, ఇటు రైతులకి, చిన్న మధ్య తరహాకి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వస్తున్నటువంటి సబ్సిడీ గనక ఏదన్నా ఉన్నట్లయితే క్రమంగా ఈ సబ్సిడీలన్నీ కూడా ఎత్తేసేసే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వినియోగదారులు ముందుగానే అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు మీరు ఏదైతే ప్రీపెయిడ్ అని చెప్పని మొబైల్స్ కి మీరు పే చేస్తున్నారో, ఆ విధంగా రేపు రాబోయే కాలంలో కరెంటుకు కూడా మీరు ప్రీపెయిడ్ సిస్టమ్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు ఎంత వినియోగిస్తున్నారో ఏంటో చూసుకొని దాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ సబ్సిడీలతో
నెట్టుకు రావాలి అని అనుకునేటువంటి రైతుల పరిస్థితి, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? తర్వాత పేదవాళ్ళకి కొన్ని సబ్సిడీలకు సంబంధించిన ఉన్నాయి, ఒక బల్బు ఏదో 2 బల్బులు అని చెప్పని, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది అనేది ఇవన్నీ కూడా ఆందోళన కలిగించే అంశాలు. ప్రస్తుతం అయితే ఆ దిశగా ఇదవుతుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంది. చూద్దాం మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది.